మిట్టపల్లి సురేందర్ కాదు, మట్టి పాటల సురేందర్ లేదంటే మంచి పాటల సురేందర్ అని పిలవాలని నేను అనుకుంటున్నా. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాసుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది ప్రతిరోజు నీతోనే పంచుకుంటా, నిన్ను గన్న మీ నాన్న కన్నా నేను అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటక కాటుకై కావాలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నేను వీడిపోని నీడైతనే. ఆ పాట మాత్రం నాకు పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. రిలీజ్ అయిన రోజు నుంచి రోజుకు 10 సార్లు వింటాను ఈ పాటని. ఈ పాట రాసిన మనిషి మిట్టపల్లి సురేందర్ అన్న. ఆ అన్నని నేను అదృష్టవశాత్తు ఇంత ముందు ఒకసారి కలిసే అవకాశం కూడా నాకు వచ్చింది. ఒకటే స్టేజ్ మీద ఆయన నేను స్పీచ్ ఇచ్చే అవకాశం మాకు దక్కింది. ఇకపోతే ఆయన రచనలకి ఎస్పెషల్లీ ఆయన యొక్క భావుకథ, ఆయన యొక్క పద సంపుటికి నేను పెద్ద అభిమానిని. ఆయన వాడే పదాలు అద్భుతంగా ఎక్కడ పెడితే అది వినసొంపుగా ఉంటది అని తెలిసిన ఒక గ్రేట్ ఆర్ట్ తెలిసిన వ్యక్తి అనమాట ఆయన. సో అందుకోసమనే నేను ఆయనని మిట్టపల్లి సురేందర్ కాదు, మట్టి పాటల సురేందర్ లేదంటే మంచి పాటల సురేందర్ అని పిలవాలని నేను అనుకుంటున్నా. ఇకపోతే ఈ సినిమాకి ఈ సాంగ్ ఎంత అడ్వాంటేజ్ అవుతుంది అనేది నేను చెప్పలేను. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది ఏమవుతుంది అనేది కూడా నేను చెప్పలేను. కానీ లాస్ట్ కోర్టు సినిమా తర్వాత ఈ మధ్యల కాలంలో తెలుగు పాటలు రిలీజ్ అయిన వాటిల్లో నాకు బీభత్సంగా నచ్చిన పాట అయితే ఇదే. ఇక్కడతో ఈ సినిమాకి ఒక పెద్ద హిట్ వైబ్ వచ్చేసిందని నేను నమ్ముతున్నా. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. వేణు ఉడుగుల అన్నకు కూడా మంచి విజయం దక్కాలని చెప్పి కోరుకుంటున్నా.